నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రియమైన అల్లుడు తన్నీరు హరీష్ రావు గారి ఫామ్ హౌస్ దగ్గర నేనున్నా. ఈ ఫామ్ హౌస్ అంశం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలందరూ మాట్లాడుకుంటారు కానీ ఇంతవరకు హరీష్ రావు మాత్రం దీని మీద ఒక్క మాట ఆయన నోటి నుంచి వస్తలేదు. ఎప్పుడొస్తుంది మరి? ఈ వీడియో చూసిన తర్వాత అయినా వస్తుందా అని నేను ఇక్కడ దాకా వచ్చిన. దాదాపు 14 ఎకరాల ఫామ్ హౌస్ 2019కి ముందు ఒక్క అంగుళం భూమి కూడా ఈ ప్రాంతంలో ఆయనకి లేదు. 2019 తర్వాత రంగనాయక సాగర్ పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి టోటల్గా వాళ్ళ భూములు ఈయన పేరు మీద రాయించుకొని 14 ఎకరాలు చాలా పగడ్బందీగా రంగనాయక సాగర్ యొక్క ప్లానింగ్ని డిజైనింగ్ అంతా మార్చేసి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం మార్చేసి 14 ఎకరాలు కొట్టేసి చాలా అందమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అందులో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. సో నేను దాదాపుగా ఆయన ఫామ్ హౌస్కి కొద్ది దూరంలోనే ఉన్నా. ఆయన ఫామ్ హౌస్లోకి కూడా మనం మరికొద్దిసేపట్లో ఎంటర్ కాబోతున్నాం. ఈ అంశాన్ని గతంలో మంత్రి హరీష్ రావు మీద ఫైట్ చేసి జైలుకు పోయిన చక్రధర్ గౌడ్ వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం బిగ్ టీవీలో కూడా ఈ వార్త పెద్ద ఎత్తున ఒక కథనం వచ్చింది. అయినా కూడా ఇంతవరకు మాజీ మంత్రి రెస్పాండ్ కాలే. నిన్న గన్ పార్క్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా, నేనుగో ఇది నా రాజీనామా పత్రం అంటుండు. హరీష్ రావు చేయాల్సింది, నీకు దమ్ముంటే రైతుల భూములు నేను కబ్జా చేయలేదు, రైతుల భూములు నేను బలవంతంగా లాక్కోలేదు, దీని వెనక భారీ కుట్ర జరగలేదు, నా పేరు మీద ఒక్క గుంట భూమి అక్రమంగా వచ్చి ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా స్పీకర్ ఫార్మాట్లో అని సిద్దిపేట చౌరస్తాలో నిలబడి సిద్దిపేట ప్రజలకి నీ రాజీనామా లేఖను చూపించాలి. దమ్ముందా మిస్టర్ హరీష్ రావు? హరీష్ రావుకు దమ్ముందా? సో దీని మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో నా వెనకాల ఉన్న ఈ ప్రాంతం అంతా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్. ఇది 3 TMCల సామర్థ్యంతో కట్టిన రిజర్వాయర్. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్యాకేజీల్లో భాగంగా కట్టిన ఇదొక భాగం. దీని నుంచి ఇమాంబాద్ పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్కి నీళ్లు లిఫ్ట్ చేయబడతాయి. ఇక్కడికి అన్నపూర్ణ జలాశయం నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7th లిఫ్ట్ కింద మనం భావించవచ్చు. ఇది 3 TMCల సామర్థ్యం, దాదాపు 2000కు పైన ఎకరాల భూమిని దీని కింద భూసేకరణ చేశారు. పనికి మాలిన ప్రాజెక్ట్ అని మనం ఎన్నో వీడియోల్లో చూపించడం జరిగింది. దీని ద్వారా రైతాంగానికి లబ్ధి జరగకపోగా ఈ కరెంటు బిల్లులు, మెయింటెనెన్సు, ఆడగూలిన మేడిగడ్డ ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చిన పాయింట్ ఏంటంటే, ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ రైతుల భూములు ఎట్లా కొనుగోలు చేసి ఎట్లా సేకరించిండు? సేకరించిన సమయంలో నాట్ ఓన్లీ హరీష్ రావు, ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి పాత్ర కూడా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అసలు దొంగ వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉండి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ భూములని లాక్కోవడానికి ఏ రకంగానైతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రైతాంగాన్ని వీళ్ళ కాళ్లతోని ఒక రాక్షసుడు అవతారం ఎత్తి ఆ రైతులని నాశనం చేశారో ఇక్కడ కూడా అదే విధ్వంసం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు చాలా తెలివిగా 402, 403, 404, 405, 464 ఈ సర్వే నెంబర్లలో ఉన్న ల్యాండ్ని, రైతుల పేర్ల మీద ఉన్న భూమిని నెమ్మదిగా కుట్రల ద్వారా ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది, రిజర్వాయర్ వస్తుందని తెలిసి ఈ వెంకట్రామిరెడ్డి, హరీష్ రావు వీళ్ళ మనుషులందరూ ఇక్కడికి వచ్చి రైతులను బెదిరియడం స్టార్ట్ చేశారు. ఎందుకు? హరీష్ రావుకి ఇక్కడ ల్యాండ్ కావాలా. దీన్ని ఒక గోవాలాగా తయారు చేసి, రిసార్ట్ లాగా తయారు చేసి, మొత్తం దీని కేంద్రంగా టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఆ 14 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలా? రైతుల భూములు ఉన్నాయి కదా. సో దీని వెనక పెద్ద కుట్ర చేసి ఆ రైతుల భూములు ఇంకొకరి పేర్ల మీదకి తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి ఈయన కొన్నట్టుగా మనకు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. ఇది సుడా నర్సరీ అట. అంటే సుడా నర్సరీ అంటే సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అట ఇది. సో దీని కింద ఒక నర్సరీ కింద ఇది సుడా ట్రీ అట. ఇది సుడా ట్రీ అట ఒక పేరు, సుడా నర్సరీ అట ఆ పక్కనే ఒకటి ఉన్నది. ఇది సుడా ట్రీ అట, అది సుడా నర్సరీ అట. విచిత్రం ఏంటంటే, యాక్చువల్గా ఈ రిజర్వాయర్ల కింద తీసుకున్న భూమి అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. రైతుల దగ్గర నుంచి అది సేకరణ జరగగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ ఆర్టీఐ కింద అప్లై చేసారు కొంతమంది. ఏమని? అసలు ఈ సుడాకి, ఈ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ భూమి ఎట్లొచ్చింది అంటే, మేము ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద ఆన్సర్ ఇచ్చింది. ఆర్టీఐ కింద మరి భూమి ఎట్లొచ్చింది? పాపం పంటలు పండే రైతుల నోట్లో మట్టి కొట్టి 8 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు చిల్లర, ఇంత చిల్లర హరీష్ రావు నువ్వు
ఇంత చిల్లర, ఆ చిల్లర భూములన్నింటినీ సేకరించుకో. ఇట్లా మీకు చూడంగానే ఇది సుడా ట్రీ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ ఉందని ఎవరికి కనబడదు. ఇదేందా అంటే ఇక్కడ పెద్ద బోర్డు పెట్టిండు. ఇక్కడ ఇగో ఇట్లా ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి ఇగో ఇక్కడ చూడండి, సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ, ఈ స్థలం సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థకు చెందినది, దురాక్రమణకు పాల్పడిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని ఇక బోర్డు ఉంది. వైస్ చైర్మన్ సుడా. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అసలు సుడాకి మేము ల్యాండ్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంతకుముందు ఈ రిజర్వాయర్ కట్టే ముందు ఈ భూమి అంతా రైతుల భూమి. దీనికి అందమైన పేర్లు పెట్టి ఏమైనా ఉందా చూడండి, చెత్త చెదారంతో నిండిపోయినది. ఇది ట్రీయా? ఇది పనికిమాలిన చెట్లన్నీ పెట్టి ఇప్పుడు ఇక్కడ రైతులు పంటలు సాగు చేసిన వాళ్ళ కుటుంబాలు బాగుపడాయి కదా, వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇట్లాంటి బోర్డులు పెట్టిండు. ఎందుకు బోర్డు పెట్టిండు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఓపెన్ చేసింది సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ ప్రకృతి వనం అట. ప్రకృతి వనం ప్రారంభోత్సవం, అంచనా విలువ 5 లక్షలు. తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు. కేటీఆర్ కూడా వచ్చిండట. పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడ వెళ్ళే వాళ్ళకు చూసే వాళ్ళకు ఇది సుడా ట్రీ పార్క్ అని అనుకుంటారు, కానీ దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటంటే దీని వెనకాల ఆయన ఫామ్ హౌస్ ఉంది. 14 ఎకరాల ఫామ్ హౌస్, దీనికి ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా ఆయన ఫామ్ హౌస్. సో దీనికి ఇది సుడా ట్రీ అని ఒక పేరు పెట్టిండు. ఈ పక్కన ఇగో సుడా నర్సరీ అని ఒక పేరు పెట్టిండు. సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ సుడా నర్సరీ. ఇది నర్సరీ కింద ఈ ల్యాండ్ మనకు కనిపిస్తుంది. సో చూసే వాళ్ళందరికీ ఇక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ ఏడుందని అనుకుంటారు. మనం కొంచెం ముందు పోతే ఆయన మెయిన్ గేట్ కనిపిస్తుంది, ఫామ్ హౌస్ మెయిన్ గేట్. ఈ బ్యాక్ సైడ్ అంతా కొంచెం దూరం వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ అంతా ఆయన ఫామ్ హౌసే హరీష్ రావుది. సో అది రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అనేది యూ షేప్లో ఉంటుంది, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. సో ఇది మనం నిలబడ్డది హైట్ ప్రాంతం. ఇది దారి ఉంది కదా, మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్ కదా. ఇక్కడ అన్న మీకు ఈ బాట కనిపిస్తుంది కదా, ఇదంతా ఇరిగేషన్దే. ఇదంతా ఇరిగేషన్దే. ఎవడబ్బా సొమ్మని నువ్వు బాట వేసుకొని పోతున్నావు? ఇదంతా ఇరిగేషన్దే. నువ్వు ఎలా వెళ్తావు? నీకు రూట్. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఇక్కడ, ఆయన అవసరమే లేదు ఆయనకి. ఇదంతా యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫామ్ హౌస్ అంతా ఇరిగేషనే. ఇక్కడ ఉప్పెన విజయ అని ఉంటుంది, ఆమె పేరు మీదకి వెళ్ళి మొన్న జనవరి 2024 రోజు ఒక 9 గుంటలు చేసుకున్నాడు. నీకు ఇంత పెద్ద మనిషివి, తెలంగాణ ట్రబుల్ షూటర్వి, ఉప్పెన విజయతోటి ఎకరం ఆమెకు అమ్ముడేంది, నువ్వు 9 గుంటలు కొనుక్కోడేంది, నీ చిల్లర బేరాలేంది నీకు? అంటే నీ ఆకలికి అంతులేదా? దీన్ని మినీ గోవా చేస్తా అని రైతులను సర్వనాశనం చేసినావు. అసలు ఇదంతా ముంపుల్నే ఉన్నది. దీన్ని ఒక వంక దింపిండు, ఒక ప్రాజెక్టునే వంక తిప్పగలిగిండంటే రాజశేఖర్ రెడ్డి లాంటి మహానుభావుడు కూడా ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు శత్రువైనా పిలిచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అడిగేవాళ్ళు. వీళ్ళు ఎవ్వరిని ఏం అడగలే, ఒంటెద్దు పోకడతోటి ఇవాళ రంగనాయక్ సార్ చూడండి ఎట్లా ఎండిపోయిందో. అసలు నీళ్ళు ఉన్నాయండి, ఇలా మొత్తం ఎండిపోయింది. ఇంకా 4 రోజులైతే రంగనాయక సాగర్లో భూములన్నీ బయటకు వెళ్తాయి. మరి మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీకు ఇచ్చింది ఎందుకు, మీరు చేసేది ఏంది? ఈయనకి ఇక్కడ ఫామ్ హౌస్ ఎందుకండి? ప్రజల మంచివే కదా, నువ్వు ప్రజల మంచివే కదా, నీకు ఇక్కడ ఫామ్ హౌస్ ఎందుకని అడుగుతున్నా. సో ఇది హరీష్ రావు ఫామ్ హౌస్ ఎంట్రీ అనమాట ఇది. సో ఇక్కడ ఏమి అంటే లోపల ఏమైనా గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయి? ఏముండవు, ఓన్లీ మొత్తం ఫార్మింగే. ఏం సాగు చేస్తాడు ఇందులో? ఈయన మొత్తం వాణిజ్య పంటలు, వెరీ కాస్ట్లీ. ఈ మెడిసిన్స్ కి సంబంధించినవి ఇక్కడ పండిస్తూ ఉంటాడు. మీరు ఇది చూడండి, ఇది ఒక్కసారి చూపించండి. ఇక్కడి వరకే ఆయనది, మొన్నటి వరకు కన్స్ట్రక్షన్ ఉండే, ఇక్కడి వరకు ఉండే. ఇదంతా గేట్ లాగా ఇక్కడి వరకు ఉండే. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో అక్కడ గేట్ ఉండే వాళ్ళ మనుషుల రూమ్లు అవి కట్టిండు. మీకు అక్కడ ఎత్తిపోసింది కనిపిస్తుంది. అక్రమంగా కబ్జా చేసిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏదో తేడా కొట్టింది ఆయనకి. ఇమ్మీడియట్ గా ఈ గేట్ ని అక్కడికి మార్చిండు. మన ప్రభుత్వం అధికారం పోగానే చేసిన వ్యవహారం ఇది. లోపలికి ఎవడొచ్చినా ఎవడు పోయినా ఆయన కనుసరణలో జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కటే, ఈ ఉప్పెన విజయ ఎవరు? ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా కొనగలిగినావు? ఆమె అసలు యాక్చువల్గా 2018 దాకా ఆమె గుడిలో జాగలేదు, హరీష్ రావుకి లేదు, ఈమెకి లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు. అయితే దీన్ని
చాలా మంది కొట్టిపారేస్తారు, మా హరీష్ అన్న అంటే అది, మా హరీష్ అన్న అంటే ఇది. ఒక్కసారి సిద్దిపేటకి రండి, మీ హరీష్ అన్న జాతకం మా దగ్గర మొత్తం ఒక బందోబస్తు ఫైల్ తయారు చేసాం. సీఎం గారికి మాది ఒకటే విన్నపం, ఇవాళ ఆయన అన్ని ప్రగల్భాలు పలుకుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు కదా, రంగనాయక్ సాగర్ పైన చర్చకు నువ్వు సిద్ధమా? రంగనాయక్ సాగర్ పైన మెయింటెనెన్స్కి కొన్ని అలాట్మెంట్ జరుగుతుంది. ఆ డబ్బులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో మీద చూపించి, అంటే వదలని నీళ్ళకు కూడా చూపించేసి కొన్ని 100 కోట్లు ఆయన అంశాలు ఇక్కడ దోచుకున్నారు. అది ఇప్పుడు ఎవరు ఉంటారో ఇక్కడ సార్ వస్తాడు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ గేట్ మొన్న పెట్టిరు అయితే ఎడ గేట్ ఉండే. సో యాక్చువల్ గేట్ ఇక్కడ ఉండే. సో పవర్లోకి రాగానే వీళ్ళు వేరే గవర్నమెంట్ రాగానే దీన్ని కూల్చేసిండు. ఏమే సార్ వచ్చిపోయిండా? హరీష్ రావు సార్ రాలే? ఎన్ని రోజులు వచ్చిపోయి? ఒకసారి ఇటు రావే, ఇట్రా. నేనేం మాట్లాడా నీతో, మైకేం పెట్టా కాదు. సార్ ఎప్పుడు వచ్చిండు అంటున్నా. ఇదేం పంటనే ఇది? ఇదేం పంట? మిర్చి. అవతల ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? మామిడి. అంత మామిడి వేసిండా? ఏం వేసిండు? లోపల ఏమన్నా గెస్ట్ హౌస్ ఉందా? ఏం లేదు, మొత్తం ఇదే. మొత్తం ఎన్ని ఎకరాలు? మీరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారాయణ ఖేడ్. మీకు ఇట్లా ఈడెట్లా అంటే వీళ్ళు ఈ ఊర్లో ఉండేనా మీరు? బతుకుతారు. ఓకే. సో మొత్తం ఫార్మింగే ఉన్నట్టుంది ఇక. అదేలే, దొంగ జాగానే ఆయనది కూడా కాదు, కానీ దాని మీద కూడా ఒక దొంగ కేసు వేస్తాడు, ట్రెస్ పాసర్ అని. ఇదంతా రైతుల సొమ్ము అండి, ఇదంతా రైతులది. మీకు అర్థమైంది క్లియర్గా ఏంటంటే, ఇది ఏదైతే భూమి రైతుల నుండి సేకరించిన తర్వాత కంప్లీట్గా ఇది సేమ్ డౌన్ ఉంటుంది. అప్పుడు మీరు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేయండి, డౌన్ ఉంటుందా? అప్పుడు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేస్తే ఇది ఒక 6 మీటర్ డౌన్ ఉంటుంది. సేమ్ దానికి ఈక్వాలిటీ ఉంటుంది. అందులో తీసినటువంటి మట్టి మొత్తం తీసుకొచ్చి ఇందులో కంప్లీట్ గా నింపిండు. ఇందులో కంప్లీట్ కూడా పెద్ద క్రైమేగా. అది కూడా ఇందులో నింపిండు. అంటే ఏముంది, ఇది సంపద గవర్నమెంట్ ఇరిగేషన్ ఆ మట్టి తీసుకొచ్చి ఇది హైట్ చేసుకోవడానికి ఇది చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేము ఎవరైతే ఇప్పుడు మనం ఒక డిఈ కానీ ఏడిఈ కానీ జిల్లా స్థాయి అధికారితో ఎవరితో సర్వేయర్ తోటి కనుక ఇప్పుడు ఈ భూమి కనుక కనిపిస్తే ఇరిగేషన్ ల్యాండ్ ఇలా మొత్తం వెళ్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారికి ఉండాల్సింది ఏంటంటే 13 ఎకరాల చేంజ్ ఉండాలి. 13 ఎకరాల చేంజ్లో కూడా 405, 406 సర్వే నెంబర్ ఉంటుంది. అది దీనికి ఆనుకొని ఉండదు, ఆ దూరం ఉంటుంది. ఈ భూమి మొత్తము ఇలా ఎక్కువ ఉంటుంది భూమి. ఈ ఇరిగేషన్ ల్యాండ్ వెళ్తుంది కొలిస్తే. ఈ మొత్తం కంప్లీట్ గా ఇరిగేషన్ ల్యాండ్ వెళ్తుంది. ఆ మట్టి కూడా తెచ్చి మీరు గూగుల్ మ్యాప్ శాటిలైట్ అప్పుడు చూస్తే కనుక కంప్లీట్ గా మీకు అర్థమైపోతుంది. ఆయన చేసినటువంటి అక్రమాలు అన్ని కావు. మొన్న దీని కిందనే సేమ్ ఇప్పుడు ఏదైతే కిందికి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రంగనాథ్ సార్ ఫ్రంట్ సైడ్ మన మొన్న బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. వెంకటరామరెడ్డి వచ్చింది అక్కడికి. అక్కడ ఒక వైస్ ఎంపీ భోజనాలు చేసే టైంలో ఒక వైస్ ఎంపీ ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రజెంట్ వైస్ ఎంపీ ఎట్లున్నదని చెప్పేసి ఆ వైస్ ఎంపీని వెంకటరామరెడ్డి గారు అడుగుతుండు. సార్ అప్పుడు మీరు బాగా పనిచేసారుగా, పేదలకు బాగా పనిచేసారు, మీరు పనిచేసి మీరు గుర్తుపెట్టుకుంటారు, మీకు పక్క మీకే ఇస్తామంటారు, మేము నిజంగా మొత్తం మేము ఫుల్గా చేస్తున్నాం మీకు అని చెప్పి చెప్పిండు. ఆ చెప్పిన వ్యక్తి ఏంటంటే ఆ చెప్పిన వ్యక్తి పేరు మీదనే కుటుంబం పేరు మీద, అతని పేరు మీద, అతని కుటుంబం పేరు 22 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటుంది. 22 ఎకరాలు 22 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటుంది. వెంకటరామరెడ్డి చేసిండా? ఆ వెంకటరామరెడ్డి అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ గవర్నమెంట్ భూమి 22 ఎకరాల భూమి ఈ వైస్ ఎంపీకి అయింది. ఈయన అడుగుతాడు, సార్ మీరు మస్తు చేసారు ప్రజలకు అంటాడు. ప్రజలకు కాదు నాయన, నీకే చేసారు భూమి, మీరు ఉన్నటువంటి మీ హరీష్ రావు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్ల మీద చేసిండు. బినామీల పేర్ల మీద ఏమన్నా రిజిస్ట్రేషన్ అయిందా? ఇక్కడ ఏంటంటే ఉప్పెన విజయ్ పేరు మీద హరీష్ రావు, మెంట్ల రవీందర్ రెడ్డి ఉప్పెన విజయ్ పేరు మీద కొని ఇక్కడ శాతరాజుపల్లి అంజనేయులు సర్పంచ్ ఉండు, గుర్రాలగొండ సర్పంచ్, దీని బ్యాక్ సైడే ఈయన మళ్ళీ ఆయనకు అమ్మిండు. హరీష్ రావు గారికి అమ్ముకునే పరిస్థితి కూడా ఉండి ఒక సర్పంచ్ భూమి అమ్మిండు. ఎంత ఎకరం 6 గుంటలు, ఎకరం 6 గుంటల భూమి ఆయనకు అమ్మిండు. ఇంకొక ఎకరం భూమి ఏమో ఉప్పెన విజయ్కి అమ్మిండు. అసలు ఈ ట్రాన్సాక్షన్ అంతా ఏంది? దీని మీద మొత్తం కనుక ఎంక్వైరీ చేస్తే అన్న మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా, మన తొలి వెలుగు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ అన్న ఆధ్వర్యంలో మొన్న చక్రధర ఆధ్వర్యంలో ఆల్రెడీ అధికారులు అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. గౌరవ సీఎం గారిని కూడా అన్న కలుస్తా అని చెప్పిండు.